హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. ప్రభాస్ గారి సినిమా ఎప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అవును. అండ్ ఈ మధ్య కాలంలో ప్రభాస్ గారు వచ్చిన సినిమాలు అంత సాటిస్ఫై అయితే అవ్వలేదు. ఓకే, బాగానే ఉన్నాయి, కొన్ని డిజాస్టర్ అని కూడా టాక్. కాకపోతే ప్రభాస్ గారి నుంచి అలాంటివి కాదు, ఒక మిస్టర్ పర్ఫెక్ట్ లాంటిది, ఒక మిర్చి లాంటి సినిమా కావాలి అని ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ టైంలో ప్రభాస్ గారు ఎప్పుడు వస్తారు, ఏంటి, ఎవరితో చేయబోతుంటున్నారు, ఏం చెప్తారు? 2-3 ఏళ్ళకి ఒక సినిమా, సంవత్సరానికి ఒక సినిమా ఓకే రిలీజ్ చేసే రెబల్ స్టార్ ప్రభాస్ గారు ఈ సంవత్సరం 4 సినిమాలతో ముందుకు రాబోతున్నారు. ఎస్, సలార్ 2 సలార్ వచ్చింది, సూపర్ డూపర్ హిట్గా. అసలు ప్రభాస్ని ఎలా చూపించాలి అలా చూపించేశారు ప్రశాంత్ నీల్. బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేసింది. ద వే హీ లుక్స్, ద వే హీ స్టాండ్స్, చాలు అతన్ని. అందుకే రెబల్ స్టార్ అనే పేరు ఊరికే రాలేదు. కృష్ణరాజ్ గారి నుంచి వచ్చిందా అని కాదు, ఆయనంతటా ఆయనకే వచ్చింది. ఛత్రపతి నుంచి చూసుకున్నా, ఈశ్వర్ నుంచి చూసుకుందాం, ఈశ్వర్, రాఘవేంద్ర, ఛత్రపతి, బాహుబలి, మధ్యలో అడవి రాముడు, ఇలాంటి సినిమాలు అన్నీ మనం చూసుకున్నా కూడా ప్రభాస్, మున్నా, మిర్చి, మిస్టర్ పర్ఫెక్ట్, ద షేడ్స్ ఆఫ్ ప్రభాస్, 7 షేడ్స్ ఆఫ్ ప్రభాస్ అంటే 7 మూవీస్ పట్టాన విషయం పక్కన పెట్టేస్తే ఆయన ఉంటే ఒక్కొక్క క్యారెక్టర్ లో ఒక్కొక్క వేరియేషన్ తీసుకొచ్చారు కాబట్టి ఆర్టిస్ట్ అనిపించుకుంటారు. అవును. సి హీ ఆల్వేస్ సేస్ దట్ ద డైలాగ్ డెలివరీ డైరెక్ట్గా ఆడియన్స్కి తగలాలి. అలా కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు, కొన్ని డైలాగ్స్ చెప్తే వాళ్ళే చెప్పాలి, ఇంకెవరు చెప్పినా మనం వినలేమన్నమాట. కొన్ని చూస్తే కట్అవుట్ చూసి నమ్మేయాలి డూడ్, పోన్లే ప్రేమించేద్దాం, ఇలాంటి డైలాగ్స్ అన్ని వాళ్ళు మాట్లాడితేనే బాగుంటాయి యాక్చువల్గా. సో అలా దేవసేనతో మాట్లాడేటప్పుడు, కట్టప్ప అని పిలిచేటప్పుడు, ఇవన్నీ మామయ్య, మామ అని పిలిచేటప్పుడు, ఇవన్నీ కూడా ప్రభాస్ గారి వాయిస్, ఆ వాయిస్లో వింటుంటేనే కొంచెం బాగుంటుంది. అలాగే ప్రభాస్ గారి సినిమాలు సలార్ తర్వాత అసలు సౌండే లేదే. సలార్ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది, 2023 సలార్ రిలీజ్ అయింది. ఏం లేదే అసలు ఏంటి అని అనుకుంటుంటే టైంలో 4 సినిమాలు వరుసగా సైన్ చేయడం. సలార్ 2 అనేది ఆల్రెడీ సెట్స్ మీదకి వెళ్తుంది. అండ్ రాజాసాబ్ మారుతి గారిది కంప్లీట్ చేసేసాడు, పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. ఇట్ ఈస్ గోయింగ్ టు రిలీజ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్. మననే సెకండ్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు రాజాసాబు. ఇట్స్ ఎ కంప్లీట్ హర్రర్ మూవీ. ప్రభాస్ గారు హర్రర్ దాంట్లో నటించబోతున్నారు రాజాసాబ్లో. అండ్ హను రాఘవపూడి గారిది ఫౌజీ, ఒక బ్రిటిష్ ఆర్మీ పర్సన్గా రాబోతున్నారు ఆఫ్టర్ సీతారామం. కానీ దాంట్లో బాగుంటారు ప్రభాస్ గారు, ఆబ్వియస్ కదా, మనం చూసి ఇమాజిన్ చేసుకోకర్లేదు, మనకు అర్థమైపోతాయి. ఎందుకంటే సీతారామంలో మన దుల్కర్ని చూపించినట్టుగానే ఒక ఆర్మీ పర్సన్ గానే చూపించారు దుల్కర్ని. దీంట్లో ఎలా చూపించబోతున్నాడు హను రాఘవపూడి, బికాస్ అతని స్టోరీస్ అన్ని కూడా క్యూట్ లవ్ స్టోరీస్. అందాల రాక్షసి, మన ఇప్పుడు తీసుకున్న సీతారామం, దానికి మధ్యలో నాని అండ్ మెహరీన్ నటించింది. ఇవన్నీ కూడా ఆయన స్టోరీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. అండ్ మొన్న నాని అండ్ ఆమె ఎవరు, సాయి పల్లవి వాళ్ళు నటించిన సినిమా కూడా ఆయనదే కదా. సో దట్ విల్ బి వెరీ గుడ్ కంపోజిషన్. ఆ టీమే బాగుంటుంది. దాంట్లో ఒక మలయాళం యాక్టర్ని తీసుకొచ్చారు, ఆ అమ్మాయి ఆ ప్రభాస్ పక్కన పెట్టడం. అండ్ ఫౌజీ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఫస్ట్ షెడ్యూల్ 2 షెడ్యూల్స్ కూడా అయిపోయినాయి. నెక్స్ట్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్పిరిట్ అనేది యానిమల్ కన్నా ముందు ఇచ్చిన అనౌన్స్మెంట్ అన్నమాట మన సందీప్ రెడ్డి వంగ గారు. స్పిరిట్ అంటే అప్పుడు అనిపిస్తుంది కంప్లీట్ ద రూత్లెస్ స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో ప్రభాస్ గారు కనిపించబోతున్నారు. ప్రతి ఒక్కరు ఈయన అనౌన్స్ చేశాడు సందీప్ రెడ్డి వంగ, సరే అర్జున్ రెడ్డి అన్నాడు, అర్జున్ రెడ్డి తర్వాత ఇంకేదో చేశాడు, ఇంకేదో చేస్తాడంటే సడన్గా తీసుకొచ్చి అసలు వైలెన్స్కి ఒక 2% 3% ఎంత ఉంటుంది అనేది యానిమల్లో చూపించాడు. ఓన్లీ 3% అంట, స్పిరిట్లో 90% ఉంటుందంట. ఇంకా అసలు అది ఎలా ఉండబోతోంది దాంట్లో. దట్టు అగైన్ ద లేడీ సూపర్ స్టార్ నయన్తారా ఈస్ గోయింగ్ టు యాక్ట్ విత్ ప్రభాస్ అంటున్నారు స్పిరిట్లో. చాలా పేర్లు వినిపిస్తున్నాయి, నయన్తారా, సమంత ఇంతవరకు అసలు ప్రభాస్తో నటించలేదు. అండ్ శృతి హాసన్ అంటున్నారు మళ్ళీ, లేదా దేర్ ఆర్ ద లాట్ ఆఫ్ నేమ్స్ విచ్ ఆర్ కమింగ్ అవుట్ టు వర్క్ విత్ ప్రభాస్. బట్ పీపుల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు వర్క్ విత్ నయన్తారా అండ్ సమంత బికాస్ 2 లేడీ సూపర్ స్టార్స్ ఇన్ తెలుగు అండ్ తమిళ్. అంటే ప్రభాస్తో నయన్తారా యోగి చేసింది, తర్వాత మళ్ళీ చేయలేదు. తర్వాత కూడా మొన్న కూడా ఒక ఇంటర్వ్యూలో నయన్తారా మాట్లాడుతూ, మన తెలుగు ఇంటర్వ్యూకి ఇచ్చినప్పుడు సుమా గారితో, ఐ వాంట్ టు వర్క్ విత్ ప్రభాస్ అగైన్, ఐ మెట్ హిమ్ లాంగ్ బ్యాక్, హీ డోంట్ కాల్ మీ అనింది అనమాట. సో అలాంటివి మనం చూస్తుంటాం అనమాట. ఎప్పుడెప్పుడు ఆ స్పిరిట్ ఎప్పుడు వస్తుంది, అసలు సందీప్ రెడ్డి వంగ ఉందా, ప్రభాస్ ఏమో ఇన్ని సినిమాలకి షెడ్యూల్ ఇచ్చేస్తున్నాడు, సందీప్ రెడ్డి వంగ ఏమో సైలెంట్గా ఉంటున్నాడు, మేబీ యానిమల్ 2లో ఉన్నాడా, ఇంకెక్కడైనా ఉన్నాడా అని ఆలోచిస్తుండగానే వెంటనే ఈరోజు మార్నింగ్
ప్రభాస్ గారు అండ్ సందీప్ రెడ్డి వంగ గారు ట్వీట్ చేశారు ఎక్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్లో దట్ దే ఆర్ గోయింగ్ ఆన్ సెట్స్ ఫర్ ద మూవీ స్పిరిట్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ ఫస్ట్ వీక్లో ముహూర్తం ఖరారు చేశారు. ఒక మంచి రోజున ముహూర్తం పెట్టి వెంటనే అయిపోయి విత్ ఇన్ 65 to 70 days స్పిరిట్ సినిమా కంప్లీట్ చేయాలి. ఇండోనేషియాలో ఫస్ట్ షూట్ చేయాలనుకుంటున్నారు. ఇండోనేషియా జకర్తాలో ఆయన సినిమాకి సంబంధించిన ఆర్మీకి సంబంధించి పోలీస్ ఆఫీసర్కి సంబంధించిన పాత్రలన్నీ అక్కడ షూట్ చేసుకొని తర్వాత మిగతాదంతా కూడా హైదరాబాద్ అండ్ అరుణాచల్ ప్రదేశ్ అటు సైడ్ షూట్ చేయాలని డిసైడ్ చేశారు. దీంట్లో కాస్ట్ హీరోయిన్ ఏంటి అనేది ముహూర్తం దాకా వెయిట్ చేయాల్సిందే అంటున్నారు అనమాట సందీప్ రెడ్డి వంగ. కానీ ప్రభాస్ గారు ఇంత శరవేగంగా ఎవరి కోసం చేస్తున్నారంటే ప్రేక్షకుల కోసమే. ఎందుకంటే ఆయనకు కూడా అంతే కదా, బోర్కొట్టి ఇంట్లో కూర్చొని ఏం చేస్తారండి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇంట్లో కూర్చున్నారా? లేదు, ఏదో షూట్ లో ఉన్నారు. లేదు న్యూ ఇయర్ వెకేషన్ కి యూకే వెళ్ళేసి వచ్చారు, లండన్ వెళ్ళేసి వచ్చారు. యాక్చువల్ గా ఈవెంట్ టు లండన్ ఆర్ ఫ్రాన్స్, ఈవెంట్ టు లండన్ అండ్ ఫ్రాన్స్ అండ్ ఈ జాయిన్ అనమాట. సో ఆయన ప్రామిస్ చేశాడు, ఈసారి నేను సంవత్సరానికి 2 సినిమాలు రిలీజ్ చేస్తాను మ్యాండేటరీ అని చెప్పి. సో మైట్ బి రాజాసాబ్ ఎట్లాగో ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది, సలార్ ఎట్లాగో డిసెంబర్ 2025 డేట్ ఇచ్చేశారు. సందీప్ రెడ్డి వంగ మన మీద దయతలిచి, ఆడియన్స్ మీద దయతలిచి స్పిరిట్ కానీ కంప్లీట్ చేస్తే అది ఏ పండక్కో ఈసారి పండగ బరిలో సంక్రాంతి 2026 పండగ బరిలో ప్రభాస్ గారు ఉండడం ఖాయం అంటారు. బట్ ద వే హీ టేక్స్ ద ఛాలెంజెస్, ఆయన బాడీకి సెట్ అవ్వాలి, ఆయన కట్అవుట్ కి బాగుండాలి. అంటే 3 సినిమాల్లోనూ డిఫరెంట్ క్యారెక్టర్స్. అంటే 2 పోలీస్ కి సంబంధించింది, ఆర్మీ అండ్ పోలీస్ ఆఫీసర్, రూత్లెస్ పోలీస్ ఆఫీసర్. ఇందులో అసలు కామెడీ ప్రభాస్, హర్రర్ కామెడీ, హౌ వీ కెన్ సీ ద ప్రభాస్. ఆయన పోస్టర్లో కూడా లుంగి కట్టుకొని ఇలా అదొక పోస్టర్ ఒకటి రిలీజ్ అయింది. నెక్స్ట్ టీజర్ రిలీజ్ చేసినప్పుడు గ్లిమ్స్ ఆఫ్ ఆయన ఉల్టా ఉన్నాడు, ఉల్టాతో స్మోక్ చేస్తూ ఏదో ఒక షెర్లాక్ హోమ్స్ అట్లా ఉన్నాడు అనమాట. ఐ డోంట్ నో హౌ మారుతి గారి టైమింగ్ కి ప్రభాస్ గారి కామెడీ టైమింగ్ కి ఎట్లా సూట్ అవుతుంది అనేది చూడాలి బేసికల్లీ. బికాస్ ప్రభాస్ గారి సైలెంట్ డీసెంట్ కామెడీ టైమింగ్ ఉంటుంది, మారుతి గారి ఎక్స్ట్రీమ్ అసలు. అండ్ మారుతి గారి సినిమాల్లో చాలా వరకు ఒక డిసార్డర్స్ ఉంటాయి. ఇప్పుడు మనం శర్వానంద్ సినిమా తీసుకుంటే, ఎందరో మహానుభావులు సినిమా తీసుకున్నా కూడా దాంట్లో అతనికి ఓసిడి ఉంటుంది, నానికి మతిమరుపు. ఇవన్నీ కూడా ఆయన దాంట్లో ఏదో సంథింగ్ డిసార్డర్స్ ఇట్లా. సో దీంట్లో ప్రభాస్ గారికి ఏంటి, ఒక దెయ్యమా, అదే డిసార్డరా, లేకపోతే ఆయన ఆత్మలతో మాట్లాడతాడా, లేకపోతే క్షుద్ర పూజలు చేస్తాడా, అసలు ఏంటి అనేది స్టోరీనే లీక్ కాకుండా బయటకు పెట్టి ఈ టీం నిజంగా వర్కింగ్ వెరీ గుడ్. ఇప్పుడు హారర్ దాంట్లో ప్రభాస్ గారిని పెట్టారు అని అంటే అంత హైప్ ఉండాలి. అప్పట్లో మన నాగార్జున గారిని చూడండి, అదే రాజు గారి గది కదా. ఇప్పుడు సమంత గారిని నాగార్జున గారిని పెట్టారంటే సమంత గారి క్యారెక్టర్ అయితే ఇంకా సూపర్. అది అవును, బికాస్ ఒక ఫీమేల్ ఎట్లా అనేది ఇట్స్ ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ. అప్పుడే అనుకున్నారు మామ కోడలు అదర్ కొట్టేశారు సినిమా అని చెప్పి. నౌ దే బికెన్ ఎక్స్ మామ అండ్ ఎక్స్ కోడలు, బట్ స్టిల్ దే హ్యావ్ ఎ గుడ్ రిలేషన్ విత్ దెమ్. కానీ ప్రభాస్ గారిని పెట్టి మారుతి గారు అంత, అంటే మారుతి గారి మీద నమ్మకంతో ప్రభాస్ గారు చేయడం కూడా కదా, బికాస్ హీ వాజ్ ఇన్ ఏ పీక్స్ సంథింగ్, లేకపోతే ఆయన ఒప్పుకోరు కదా. దట్ హీ వాంట్స్ టు ట్రై ఇన్ టు ఏ కామెడీ యాంగిల్ ఆల్సో. వింటేజ్ ప్రభాస్ కావాలి మాకు. మిస్టర్ పర్ఫెక్ట్ లో ప్రభాస్, మిస్టర్ పర్ఫెక్ట్ లో ప్రకాష్ రాజ్ కి ప్రభాస్ కి ఉండే సీన్స్, కే విశ్వనాథ్ గారికి సీన్స్, కాశీ విశ్వనాథ్ గారికి ప్రభాస్ కి ఉండే సీన్స్, ఇవన్నీ చాలా బాగుంటాయి అనమాట. దట్టు దాన్ని ఏమంటారు, యోగి సినిమాలో నయనతారాకి ఉండే సీన్స్, అది ఇవన్నీ కూడా వి వాంట్ టు సీ ద వింటేజ్ ప్రభాస్ అనుకునే వాళ్ళకి కూడా ఉంటాయి కదా. సో ఇవన్నీ ఎలా ఉండబోతుందో చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.